మంచిదండి. మొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుని సన్నిధిలో గడుపుటకు ఎన్నిక లేని మన ఎడల దేవుడు ఎంతో కృప చూపుతూ ఉన్నారు. మనం అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారమే. కానీ దేవుని యొక్క మహాకృప దినదినము మనల్ని బలపరుస్తూ ఉన్నది. దినదినము మనం ఆయనతో గడుపుటకు, ఆయనతో ఉండుటకు ప్రభు కృప ఎంతో మనకి సహాయం చేస్తుంది. అట్టి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన మెడల ఆ కృప చూపుతున్న దేవునికి ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆ కృప ఇంకా ఇంకా ఎక్కువగా మీ ఎడల, నా ఎడల, అందరి ఎడల కూడా బహుగా విస్తరించును గాక. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము మనము చదువుకుంటూ ఉన్నాం. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం వరకు మనము ధ్యానించుకున్నాము. ఈరోజు 13వ వచనాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. 13 నుంచి చదువుకుందాం. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగి పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపురసమును, అగర వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. నీ ఉద్యాన వనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. చూడండి, ఇక్కడ నీ చిగురులు అనేటువంటి మాటని మనము చూస్తూ ఉన్నాం. నీ చిగురులు చాలా సున్నితమైనటువంటి భాగములు. మరి ఆ పలవరసని గనక మనము చూసుకున్నట్లయితే ఈ పళ్ళవరస రెండును కూడా చిగుర్లలో అతుక్కబడి చాలా గట్టిగా ఉంటాయి. చిగుళ్ళు పళ్ళకి చాలా గట్టి పటుత్వాన్ని ఇస్తాయి అన్నమాట. చాలా గట్టి పటుత్వాన్ని ఇస్తాయి ఈ యొక్క చిగుళ్ళు. ఈ చిగుళ్ళు ఏమాత్రం పాడైపోయినా, చిగుర్లకి ఇన్ఫెక్షన్ వచ్చినా, బ్లడ్ కారుతున్నట్టు కొంచెం బలహీనం అయిపోయినా కూడా పళ్ళు చాలా దెబ్బతింటాయి ఈ చిగుర్ల వల్ల. చిగుర్లు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలని మరి చాలామంది ఆ చిగుర్లను కాపాడుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉన్నది అంటే, నీ నోటితో ఈ యొక్క చిగుర్లను, నోటిని ఎలా భద్రం కాపాడుకుంటూ ఉన్నావో, నీ నోటితో జీవము గల దేవుణ్ణి స్తుతించాలి. ఏమాత్రము దేవుణ్ణి స్తుతించలేని, మహిమపరచలేనటువంటి, ఫలింపులేనటువంటి జీవితం నీలో ఉంటే, దీని ద్వారా నీ అవయవం అంతా కూడా ఏమైపోతుంది అంటున్నాడు, పాడైపోతుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నోటితో జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించి, దాడిమ వనము వలె 36 పళ్ళతో ప్రభువుని గణపరచాలంట. దాడిమ వనము నిన్నటి దినాన్ని చెప్పి ఆదివారం రోజు ఏంటి, దానిమ్మ పండ్లు అవి కదా, అంటే ఫలాలు అలాగ ఫలించాలి. ఎలా, దేని ద్వారా ఫలిస్తామంట? నీ నోటి మాట ద్వారా. ఆ మాట ఏ మాట? దేవునిని స్తుతించుట ద్వారా. ఈరోజు దేవుణ్ణి స్తుతించేటువంటి మాటలు నీ హృదయంలో నుంచి, నీ నోట నుంచి వస్తూ ఉన్నాయా? అవిశ్వాసపు మాటలే నువ్వు పలుకుతూ ఉన్నావో పరిశీలన చేసుకోండి. ప్రతి విషయంలో దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ప్రారంభించావు అంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప మేలులు నువ్వు చూస్తావు. ప్రియ సంగమా, ఈరోజు ఆ మాటలు కంపు కొట్టే మాటలుగా ఉంటున్నాయా? ఇతరులను బాధ పెట్టే మాటలుగా ఉంటున్నాయా? లేక దేవుణ్ణి గణపరిచే మాటలుగా ఉంటున్నాయో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఇక్కడ వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు. ఈ వృక్షాల గురించి మనం ధ్యానించాం. ఇవన్నీ కూడా ఎప్పుడు ఫలిస్తాయి అంటే, చిగురు అనేటువంటి ఆ యొక్క స్ట్రాంగ్గా చిగుర్లు ఉన్నప్పుడు శ్రేష్ఠ ఫలాలు అనేవి బయటకు వస్తాయి. నీ నోరు, నీ హృదయము బాగున్నప్పుడు నోట్లో నుంచి ఏమొస్తాయంట? ఫలాలు బయటకు వస్తూ ఉంటాయి, ఆత్మఫలాలు. ఈరోజు దేవుణ్ణి స్తుతించే నీవు సంఘములో దేవుని చిత్తానుసారముగా ఆత్మ ఫలములు మనము ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు.
ఇక్కడ 14వ వచనంలో జటమాంసి వృక్షములు అని మనం చూస్తున్నాం. ఏంటి అంటే అవి జటమాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగ పట్ట, గోపురసము, ఇవన్నీ కూడా సువాసనకరమైనటువంటి ద్రవ్యాలుగా మనం చూస్తూ ఉన్నాం. సువాసనకరమైనటువంటి ద్రవ్యాలు. ఈ ద్రవ్యాల్లో ఇంత మంచి సువాసనలో ఒక ఈగ పడింది అనుకోండి, ఏమైపోతుంది? అదంతా పాడైపోతుంది. సంఘం కూడా అంతే. సువాసన గల సంఘముగా నీవు ఉండాలి అంటే దేవుణ్ణి స్తుతించే నోరు నీకు ఉండాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు సువాసనను వెదజల్లగలవు, ఫలాలు వస్తాయి. ఆ ఫలముల ద్వారా సువాసనని నీవు వెదజల్లగలుగుతావని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, దేవుని ఉన్నత స్థితికి సాదృశ్యంగా మనము ఈ యొక్క పర్వత ప్రవాహములు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవాహ జలకూపము అని మనం చూస్తూ ఉన్నాం. అనగా విశ్వసించుచున్న వాని కడుపులో నుండి ఏం బయటకు వస్తాయంట? జీవజల ఓటలు వచ్చును అని జకరియా గ్రంథం 14:8 మనం చూస్తూ ఉన్నాం. జీవజల ఓటలు, ప్రవాహ జలకూపములు అనగా విశ్వాసముతో కూడినటువంటి ఓటలు నీలో నుంచి రావాలి. నేను అదే చెప్తున్నా, ఇందా నుంచి నీ చిగురులను అనగా నీ నోటిని చాలా జాగ్రత్తగా దేవుణ్ణి స్తుతించే విధముగా, దేవుణ్ణి గణపరిచే విధమైనటువంటి మాటలు, విశ్వాసముతో కూడినటువంటి మాటలు మనలోనికి వచ్చినప్పుడు ఫలభరితమైనటువంటి జీవితాల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన రాకడకు ఎదురు చూస్తూ మనల్ని భద్రపరుస్తాడు ఆయన రాకడల వరకు కూడా మనల్ని. ప్రియ సంగమా, 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఉత్తర వాయువు వేతించును, దక్షిణ వాయువు వేతించును. ఇక్కడ 4 దిక్కులను కలుగు చేసినటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. 4 దిక్కులను కలుగు చేసినది ఎవరు అంటే దేవుడే. ఈ 4 దిక్కుల నుండి గాలి వీచును అని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని అక్షరార్థముగా ఉన్నాయి గాలి అనేది, కొన్నేమో ఆత్మ సంబంధంగా మనం చూస్తూ ఉంటాం. సుడిగాలి, వడగాలి, చెడ్డగాలి, బలమైన గాలి, తుఫాన్ గాలి, ఇలాంటి గాలులన్నీ అక్షరార్థమైనటువంటి గాలులుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆత్మ గాలి అపోస్తుల కార్యాల్లో చూస్తాం. 2వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుకుంటాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి గాలి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా నిండెను. చూడండి, ఆ గాలి ఆత్మగాలి, అది నిండగా వారందరూ దేనితో నింపబడ్డారు? ఆత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘము ఆత్మ చేత నింపబడాలి. ఫలించినటువంటి ఎడల అందులో నుండి పరిమళములు బయటికి వస్తాయి. ఫలించినప్పుడు పరిమళ వాసనలు బయటికి వస్తాయి. పరిమళ వాసనలు నీలో నుంచి బయటికి వస్తున్నప్పుడు నువ్వు అభిషేకము చేత నింపబడతావని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈ యొక్క అభిషేకము లోకమంతటా ఆ వాసన ద్వారా వ్యాపించుచూ ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఫలములు ఉన్నప్పుడు సంఘములోనికి ప్రియుడు వస్తాడు. ఫలములు లేని సంఘములో ప్రియుడు ఉంటాడా అండి? ఉండడు. ప్రభువారు ఒకసారి అంజూరపు చెట్టును చూసి వచ్చారు. వచ్చినప్పుడు దాన్ని చూసి దూరంగా ఉండి చూసి దాని ఆకులు అవి చూసి ఫలాలు ఉంటాయని ఆశపడి వచ్చారు. చూడగానే ఒక్క ఫలము కూడా అంజూరపు చెట్టుకి లేదు. వెంటనే ప్రభువారు ఏం చేశారు? దాన్ని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘములో ఉన్న నీవు నీ నోటిని చిగుర్లను అనగా నీ నోటిని భద్రము చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ నీ జీవితంలో విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఫలాలను ఫలిస్తూ ఉన్నప్పుడు ఆత్మ చేత దేవుడు నింపుతాడు. ఆత్మ చేత నింపబడినప్పుడు ఇంకా అమితమైన ఫలాల్ని మనం ఫలించగలుగుతాం. ఆ ఫలములను వ్యాపింప చేయగలుగుతాం. సంఘము ఆయనకు ఇష్టమైన ఫలములు ఫలించాలి అంటున్నాడు. ఎవరికి ఇష్టమైన ఫలములు? ప్రభువుకి ఇష్టమైన ఫలాలు. మనకిష్టమైనట్లు మనం ఉండకూడదు సంఘములో. మనకిష్టమైనట్లు మనం జీవించకూడదు సంఘములో. దేవునికి ఇష్టముగా నువ్వు జీవించాలి. కుటుంబంలో కానీ మరి ఆ యొక్క సంఘములో కానీ దేవుడు కొన్ని క్రమములు పెట్టారు. ఒకరితో పెద్దవారికి ఎట్లా ఉండాలి, చిన్నవాళ్ళు ఎలాగో ఉండాలి,
తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, ఒక క్రమాన్ని పెట్టాడు. విశ్వాసులు ఎలా ఉండాలి, కాపురు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, నడిపించేవారు ఎలా ఉండాలి, ఇలాంటి క్రమాన్ని పెట్టారు. ఆ క్రమమును దాటి నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అనకూడదు. నా ఇష్టం అన్నటువంటి ధనవంతుడు, తన ఇష్టం చేసినటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడంట? పాతాళములో యాతన పడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహు భయంకరమైనటువంటి యాతనలు పడ్డట్టుగా పాతాళములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు. లాజరు అయితే ఎవరి ఇష్టముగా జీవించాడు? లాజరు దేవునికి ఇష్టముగా బ్రతికాడు. లాజరు దేవునికి నచ్చినట్లుగా బ్రతికాడు. లాజరు ఈరోజు ఎవరికి నచ్చినట్లు నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరిని సంతోషపెట్టాలని నువ్వు బ్రతుకుతున్నావు? ఈరోజు దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతికితే మంచి ఫలములు ఫలించేటువంటి బిడ్డగా నీవు ఉంటావు. మంచి ఫలములు నీవు ఫలిస్తావు. ప్రియ సంగమా, ఈరోజు మరి నీ యొక్క జీవితం ఎలాగున్నదో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. అదే మనము పరమగీతాల గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకుందాం. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. చూడండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనియు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇవి ప్రభువు యొక్క మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనములో ప్రభువు వారి యొక్క మాటలు, తాను ప్రేమిస్తున్న తన ఉద్యానవనమైనటువంటి సంఘాన్ని దర్శిస్తూ ప్రేమతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘాన్ని ఆకాశములో ఆయన ఎలాగా రేపు కలుసుకోబోతూ ఉన్నాడు అనేటువంటి దానికి ఈ మాటలు అర్థముగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు సంఘమును దర్శించే విధంగా ఉన్నాడు. ఎప్పుడు దర్శిస్తాడు సంఘాన్ని? ఎప్పుడు దర్శించబోతూ ఉన్నాడు సంఘాన్ని? ప్రియ సంఘమా, ఈరోజు ఆత్మ ఫలములు నీలో ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని ఆకర్షించగలుగుతావు. ఆత్మ ఫలములు లేని జీవితము నీలో ఉంటే ఆయన నిన్ను ఎలాగూ దర్శిస్తాడు, ఎలాగ నీ వద్దకు వస్తాడు. చూడండి, ఇక్కడ ఈ 1వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, ఆయన దర్శించబోతూ ఉన్నాడు. మృతులైన వారు మొదట లేస్తారట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు, సంఘాన్ని మధ్యాకాశములో కలుసుకుంటాను. మృతులైన వారు మొదట లేచెదరు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము కలుసుకొందుము అంటారు. సిద్ధపడినటువంటి వారిని ప్రభువారు కలుసుకోబోతూ ఉన్నారు. ఫలించిన వారిని రేపు ఆయన మరి పెండ్లాడబోతూ ఉన్నాడు. ఫలములు లేనటువంటి వారు విడిచిపెట్టబడుతూ ఉన్నారు. ఏ విధంగా విశ్వాసులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడో తెలుసా? ఒక్కొక్కరికి వారి వారి జీవిత యాత్రలో ప్రభువు కొరకు ఎంతవరకు ప్రయాసపడ్డారో లెక్క చూసి ఆ లెక్క ప్రకారము వారికి ఫలాన్ని ఇవ్వబోతున్నాడు రేపు. ప్రియ సంగమా, ఏ విధముగా తీర్పు తీర్చబోతూ ఉన్నాడంటే, మొదటిగా మనం చూస్తాము మత్తయి సువార్త 16:27లో, ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చును అని మనం చదువుతూ ఉన్నాం. ఎవరి క్రియలు చొప్పున, అవి మంచివే కానీ చెడువే కానీ, వాటి ప్రకారము తీర్పు తీర్చి జీతం ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 5:10, అవి మంచివి కానీ చెడ్డవి కానీ కొలత వేయబోతూ ఉన్నాడు. సంగమా, రేపు ఆయన కలుసుకోబోతూ ఉన్నాడు. ఏ విధముగా నీ యొక్క నోటిని కాపాడుకుంటున్నావు? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు? ఏ విధముగా నువ్వు సువార్తను వ్యాపింప చేయుచున్నావు? నీ ఇష్టము చేయుచున్నావా, దేవుని ఇష్టం చేయుచున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 అంటాడు, విశ్వాసముగా ప్రభువు కొరకు పొందినటువంటి ఆ యొక్క విశ్వాసంతో హింసలు, కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా లెక్కలోకి తీసుకొస్తాడట. రాబోవు మహిమ ఎదుట ఆ శ్రమలన్నీ అన్నదగినవి కావని శ్రమ పొందిన వారందరినీ కూడా రేపు ప్రభు ఎదుట నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు కొరకు మనం శ్రమ పడటానికి ఎంత కష్టపడుతూ ఉంటామో, దేవుని కోసం ఒక నిందన భరించలేం, ఒక బాధను భరించలేం, ఒక కష్టాన్ని భరించలేం, కాసేపు కూర్చోలేం, చాలా కష్టపడిపోతూ ఉంటాం, అమ్మో అయ్యో అంటూ ఉంటాం. వ్యర్థమైన వాటి కోసం ఎంత ప్రయాసపడతామో ప్రియ సంగమా, ఈరోజు ప్రభువు కొరకు నువ్వు ఆయన తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. సంఘాన్ని దర్శించబోతున్నాడు. ఎంతవరకు నువ్వు సిద్ధపడ్డావో నాకు తెలీదు.
ప్రియ సంగమా, ఎంతవరకు నువ్వు ఫలాలు ఫలిస్తున్నావు? ఎంతవరకు నువ్వు విశ్వాసపు జీవితాన్ని కాపాడుకున్నావు? ఎంతవరకు నీ నోటి మాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నావో నాకు తెలియదు. ఎంతవరకు ఆయన పరిచర్య చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు నమ్మకంగా ఉన్నావో నాకు తెలియదు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు ఆయన లూకాసు వార్త 19:17 చెప్పబడినట్లు, బడా మంచి దాసుడా అని ప్రభువు నిన్ను మెచ్చుకోబోతూ ఉన్నాడో, లేక తీసుకువెళ్ళి చీకటి కొట్లో పడేయండి అనేటువంటి స్థితిలోనికి వెళ్ళబోతున్నామో నాకు తెలీదు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగో ఉన్నది అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉండాలి. తిరుగుబాటు చేయకూడదు. దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి. యోనా చూడండి, యోనా దేవుని చిత్తానికి అప్పగించుకోలేకపోయాడు. చచ్చిపోవడానికైనా ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని చిత్తం చేయడానికి సస్సేమీరా అంటూ ఉన్నాడు. సస్సేమీరా అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా తన ఇష్ట ప్రకారము బ్రతకటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడట్లా. డబ్బులు నష్టపోవడానికి ఇష్టపడుతున్నారు, రోగాలు రావడానికి ఇష్టపడుతున్నారు, కుటుంబాలు విడిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, లేకపోతే ఇంకేదైనా జరగని పర్వాలేదు అంటున్నారు, కానీ దేవుని చిత్తం మాత్రం ఏం చేయట్లేదంట, మనుషులు చేయట్లా. ఈరోజు దేవుని చిత్తమునకు లోబడలేకపోతున్నారు, ఫలించలేకపోతున్నారు. ప్రియ సంగమ, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ప్రభువు న్యాయపీఠము ఎదుట అంధకారమందల రహస్యములను బయలుపరచబోతున్నాడు. కొరింథీ 1:4 చెప్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన ఆ దుర్దినమో చూడండి. ఆ దినము ఎంత ఘోరమైన దినము. ఆ దినమునకు నువ్వు ఎంతవరకు సిద్ధపడ్డావో నాకు తెలియదు. ఎన్ని ఫలాలు నువ్వు ఫలిస్తున్నావో నాకు తెలియదు. ఏ విధముగా నువ్వు జీవిస్తున్నావో నాకు తెలియదు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావు? దావీదు కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నాడండి. తన కన్నీరు కవిలలో ఉన్నదని చెప్తున్నాడు 56:8 కీర్తన గ్రంథంలో. నువ్వు ఎంతవరకు కన్నీరు కారుస్తున్నావు? ఎంతవరకు దేవుడి సన్నిధిలో నువ్వు దుఃఖపడుతున్నావు? ప్రియ సంగమ, ఈరోజు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. పౌలు గారు అయితే ఆ నీతి కిరీటము పొందాలని నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8 అంటాడు, ఆ నీతి కిరీటము నేను పొందాలని ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు దేనికోసం జీవిస్తున్నావు, దేని కొరకు బ్రతుకుతున్నావో నాకు తెలియదు. ప్రియ సంగమా, ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు మన ప్రభువుకు ఏమి ఇచ్చామో అది లెక్కలోనికి రేపు తీసుకొస్తాడు. నువ్వేమి ఇస్తున్నావో దేవునికి, ఏమి ఇస్తున్నావో అదే రేపు లెక్కలోనికి తీసుకొస్తాడు. ఎంత సమయం ఇస్తున్నావో నీ జీవితంలో, ఎంత విలువైన శ్రేష్టమైన సమయాన్ని ఇస్తున్నావో, ఎంత విలువైన నీ జీవిత భాగంలో నుంచి తీసిస్తున్నావో, నీ దశంభాగాలను ఇస్తున్నావు, నీ సమయాన్ని ఎంత ఇస్తున్నావు, ఎంత త్యాగం చేస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, అంత రేపు రివర్స్లో దేవుడు మనకి తూచి ఇవ్వబోతూ ఉన్నాడు. అది తూచి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. చూడండి, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నాం? రేపు లెక్క అప్పచెప్పవలసిన వారిగా మనం ఉన్నాం. దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి వారం. ఎంతవరకు మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకుంటున్నామో పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు చిగురు అనబడే నీ నోటిని భద్రముగా కాపాడుకుంటూ దాని ద్వారా నువ్వు నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో నుంచి విశ్వాసపు మాటలు బయటికి వచ్చి ఫలభరితమైనటువంటి ఆత్మ ఫలాలను నువ్వు ఫలించగలుగుతావు. ఆ ఫలములు నలుదిశలా సువార్త వాసన, ఆ యొక్క వాసనను వ్యాపింపచేయగలుగుతావు. ప్రియుడు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. సంగమునకు ఆయన చూస్తూ ఉన్నాడు. మధ్యాకాశములో రేపు ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఈరోజు ఎంతవరకు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నామో పరిశీలన చేసుకుందాం. సిద్ధపడేవారిగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రాలు నాయన. ఇదిగో దేవా, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినట్లు చిగురు అనబడే మా నోటితో జీవము కలిగిన దేవా నిన్ను స్తుతించే వారముగా నాయన, నిన్ను స్తుతించినప్పుడు నాయన శ్రేష్ఠ ఫలములను మేము చూస్తామని, ఆత్మ ఫలములను మేము కలిగి ఉంటామని నాయన, ప్రవాహ జలకూపం అనబడేటువంటి జీవపు ఊటలు విశ్వసించుచున్న వాని కడుపులో నుంచి జీవజల ఊటలు బయటికి వస్తాయని మీరు సెలవిస్తూ వచ్చారు. ఆ విశ్వాసముతో ప్రభా మేము తండ్రి నలుదిక్కులా నీ సువార్తను మేము ప్రకటించే వారముగా, నీ ఆత్మచేత అభిషేకించబడినటువంటి వారముగా నా తండ్రి మధ్యాకాశములో నిన్ను ఎదుర్కొంటకు సిద్ధపట్టుకు మాకు సహాయమును దయచేయండి. మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీ రాకడలో మీరు తీర్పు తీర్చబోతూ ఉండగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి, మమ్మల్ని మేము నా ప్రభువా నీ సన్నిధిలో నాయనా నీ దాసులముగా నా ప్రభువా నీ కొరకు బ్రతకటానికి నాయన రేపు మేము లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉండగా ప్రభువా ఆ తీర్పులో తేలిపోకున్నట్లుగా ప్రభువా నాయనా నీ సన్నిధిలో ప్రతివాని క్రియల చొప్పున ఫలం ఉన్నదన్నారు ప్రభువా. అయ్యా, మంచి ఫలమును మేము పొందుకున్నట్లుగా నీ ఇష్టము ప్రకారము లాజరు వలె బ్రతకటానికి సహాయం చేయండి. మా ఇష్ట ప్రకారముగా ధనవంతుడి వలె ఉండకూడదు. మా ఎడల కృప చూపించి బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.